యూపీలోని ప్రయాగ్రాజ్ వద్ద కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెక్టార్ 18 దగ్గర భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. ప్రయాగ్రాజ్ వద్ద కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన సెక్టర్ 18 దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భారీ ఎత్తున ఒక్కసారి మంటలు వ్యాపించాయి. అయితే ఇక్కడ మొత్తం దాదాపు 20 సెక్టార్లుగా కూడా విభజించారు. ప్రతి సెక్టార్ లో కూడా వివిధ స్వామీజీలు, అలాగే కొంతమంది పీఠాధిపతులు, అలాగే ఆధ్యాత్మిక వర్గాలకు చెందిన వ్యక్తులందరూ కూడా తమ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో పుస్తక ప్రదర్శనతో పాటు అలాగే బోధనలు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ప్రీచింగ్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఆ బోధనలు చేస్తున్నారు. వచ్చే యాత్రికులందరికీ కూడా ఈ కుంభమేళ మహాకుంభమేళ విశిష్టత అయింది. 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కుంభమేళకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ అరుదైన గ్రహాల కలయిక ఏంటి, దీంతో పాటు నాసిక్ లో కూడా, అలాగే గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కడైతే నాసిక్ లో మొదటిసారిగా కూడా గోదావరి ఎక్కడైతే పుట్టిందో అక్కడ కూడా కుంభమేళ జరుగుతోంది. కానీ వాటన్నిటికీ కూడా ఇక్కడ త్రివేణి సంగమం, ఇక్కడ మూడు నదుల కలయికతోని కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా మహాకుంభమేళ నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సెక్టార్లుగా 20 సెక్టార్లుగా కూడా విభజించారు. ఒక్కొక్క సెక్టార్ కి ఫస్ట్ నుంచి 10 సెక్టార్లు ఒక తీరు, 10 నుంచి అలాగే 20 సెక్టార్లు ఒక విధంగా కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ విభజించింది. సో 5 సెక్టార్లలో ఇప్పుడు 10 నుంచి దాదాపు 20 సెక్టార్ల వరకు కూడా అక్కడ అఖాడాలు, నాగ సాధువులు, అలాగే సాధువులు, అలాగే విదేశీయులందరికీ కూడా ఘాట్ల స్థానాలతో పాటు అక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంది. మన జీ న్యూస్ ప్రతినిధులు కూడా ఇప్పుడు ప్రస్తుతం సెక్టార్ 7 దగ్గర ఉన్నాము. సెక్టార్ 18కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇక్కడ ప్రజలు దాదాపు ఈ రోజు డివోటీస్ అప్రాక్సిమేట్ గా అధికారికంగా ఇప్పటికీ ప్రకటించలేదు, కానీ ప్రస్తుతం ప్రభుత్వం అంచనా వేస్తుంది దాదాపు 18 లక్షల పైగా పిలిగ్రిమేజ్ లో, అంటే ఈ రోజు యాత్రికులు 18 లక్షల మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఓవరాల్ గా పాపులేషన్ వైజ్ గా చూసుకుంటే ఇప్పుడు ప్రయాగరాజ్ లో దాదాపు 50 లక్షల మంది పైగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్, అలాగే పలు ఆంక్షలు కూడా పోలీసులు విధించారు. ఎక్కడ కూడా ఈ విఐపి కార్డులకు వెళ్లే మార్గాల్లో మాత్రం ప్రత్యేకంగా పాస్లు ఉండాల్సిందే. పాసులు లేని చోట సాధారణ ప్రజల్ని కాకుండా ఎవరిని మీడియా ప్రతినిధుల్ని కూడా అనుమతించట్లేదు. సో మనకి ఇప్పుడు ప్రస్తుతము మన జీ న్యూస్ ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్తున్నారు. మరి కాసేపట్లో మనకి పూర్తి స్థాయి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఇది అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది, ఎందుకంటే మనం విజువల్ లో కూడా చేస్తున్నాము. దాదాపు ఆకాశానికి స్థాయి కూడా పొగలు చిమ్ముతున్నాయి. ఒక్కసారిగా ఇక్కడ యాత్రికులందరూ భయభ్రాంతులకు గురై ఎక్కడికి వాళ్ళు అక్కడ పరిగెడుతున్నారు. ట్రాఫిక్ అయితే స్తంభించిపోయిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. స్పందన, అంటే ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా, ఫైర్ సేఫ్టీ వచ్చిందా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అంటే ఇప్పటికే ఇక్కడ అధికారులు చేరుకున్నారు, ఫైర్ సేఫ్టీ అధికారులు, అలాగే ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. పూర్తి వివరాలు అనేటివి మనకి మరి కాసేపట్లో తెలియబోతున్నాయి. ఎందుకంటే అది ఎవరైనా బాబాకి చెందిన ఆ టెంట్ ఏదైతే శిబిరం ఉందా ఆ స్వామీజీలకు సంబంధించిందా, లేకపోతే ఏ శిబిరంలో ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ శిబిరాలలో కూడా ఎలక్ట్రికల్ కూడా వాడుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఆ టెంట్లలో కూడా వసతి ఏర్పాటు కూడా చేశారు. ఈ బోధనలే కాకుండా అక్కడ భోజనశాలలతో పాటు అలాగే వచ్చిన అతిథులకు అందరికీ ఆ డివోటీస్ ఎవరైతే బాబాలు ఉంటారో వాళ్ళ తమ శిష్యులందరికీ కూడా అక్కడ విడిది వసతిని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది ఎక్కడ జరిగింది అనేది కూడా పూర్తి స్థాయి సమాచారం అనేది మనకి మరింత 5 నిమిషాల్లో మన జీ న్యూస్ ప్రతినిధులు అక్కడ చేరుకోగానే పూర్తి వివరాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. స్పందన, శ్రీచరణ్, ఇప్పుడు కోట్ల మంది కుంభమేళాకు వస్తున్నారు కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఏంటి ఘటన గురించి విచారణ స్టార్ట్ చేశారా? మరి మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం? ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ప్రజలందరూ కాస్త భయాందోళనలో ఉన్నారు. ఏ మార్గాన ఎటు చేరుకోవాలి, ఎందుకంటే ఒక్కసారిగా కూడా ఈ మంటలు రేకెత్తడంతో అందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. మేము ఏ వైపు వెళ్ళాలి అనే ఆలోచనలో పడ్డారు. సో ఈ నేపథ్యంలో స్థానికులు కూడా వాలంటీర్ గా కూడా పనిచేస్తున్నారు. స్థానికులు వాలంటీర్ గా పనిచేస్తూ ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. యూపీ పోలీసుల ఫోర్సే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా
చాలా త్వరగిన కూడా రెస్పాండ్ అయింది. సో కానీ ఈ ట్రాఫిక్ అనేది భారీ ఎత్తున జామ్ అయింది. సో ఇప్పుడు ఆ సెక్టార్ల దగ్గర ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తే గానీ పూర్తి స్థాయిలో మనకు సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఏమైనా ఇన్సిడెంట్స్ అయినాయా, లేకపోతే ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అలాగే ఎవరికైనా ఏమైనా క్యాజువాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనకి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం అయితే రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్. యూపీలోని ప్రయాగ్రాజ్ వద్ద కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెక్టార్ 18 దగ్గర భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగారు. యూపీలోని ప్రయాగ్రాజ్ వద్ద కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగారు.